హాయ్, గుడ్ మార్నింగ్. అసలు నాకే చాలా కోపంగా ఉంది. ఆడపిల్లగా పుట్టి ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తున్నానేమో అని భయంగా ఉంది. లేకపోతే ఏం చెప్పండి, ఎప్పుడు చూసినా హబ్బీలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఇవేనా? ఏం మనం మాత్రం వాళ్ళతో సమానంగా పనిచేయట్లేదా? మనము పనిచేసినా, మనము ఆఫీసులకు వెళ్తున్నాం, మనము ఎరగదీస్తున్నాం. మరి ఎప్పుడు వాళ్ళ గురించేనా, మన గురించి మనం ఆలోచించొద్దా? ఇంకెప్పుడు మనం వాళ్ళ కోసం రెసిపీస్ చేస్తూనే ఉండాలా? మనం కూడా కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ నేర్చుకోవాలి కదా. సో ఈ రోజు నేను మాత్రం ఆడవాళ్ళ సైడ్ అండి. వాళ్ళు కూడా హరీబరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా. అంత హరీబరీ లైఫ్లో వాళ్ళు కూడా ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని టేస్టీగా తినాలని ఉంటుంది కదా. అందుకే మీకోసం ఈరోజు నేను చాలా ఈజీ, టేస్టీ అండ్ ఫాస్ట్గా కుక్ అయ్యే రెసిపీ చెప్పబోతున్నా. అదే సేమియా ఊతప్పం. ఒకే దాంట్లో 2 బ్రేక్ఫాస్ట్లు ఉన్నట్టుంది కదా. ఎస్, మరి అది ఎలా రెడీ చేయాలి ఇప్పుడు నేను చేస్తాను. మీరు కూడా చూసి నేర్చేసుకోండి. సేమియా ఊతప్పంని రెడీ చేసేద్దాం. సో మీరు ఆలోచిస్తున్నారు కదా, సేమియా ఊతప్పం అసలు కాంబినేషన్ ఏంటి అని. ఎస్, నేను చెప్తాను. సో ముందుగానే మనం సేమియా తీసుకున్నాను. సేమియాని పెరుగులో నానబెట్టుకోవాలి. సో మీరు తిందాము అనుకున్న ఒక 10 minutes ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. లేదా మీరు జస్ట్ చాయ్ పెట్టుకుంటారు కదా మార్నింగే, ఆ టైంలో అయినా ఇది నానబెట్టుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సేమియాని ముందే పెరుగులో తీసి నానబెట్టుకున్నాను. అండ్ ఇందులో చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్. అసలు అందరూ అనుకుంటారు ఊతప్పం చాలా పెద్ద ప్రాసెస్ అని, చాలామంది అసలు చెయ్యరు. కానీ చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. చెప్పా కదా, ఏదైనా మనం చేసుకునే విధానం బట్టే ఉంటుందని. అండ్ తర్వాత చిన్నగా చాప్ చేసిన మిర్చి, తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకుందాం వీటన్నిటిని. సో పచ్చి సేమియా కాబట్టి మనకి తొందరగా ఈజీగా నానిపోతుంది. అండ్ అది కూడా పెరుగులో వేసి నానబెట్టాం కదా. ఊతప్పం కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఆ టేస్ట్ మనకి పెరుగు యాడ్ చేయడం వల్ల వస్తుంది. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో లైట్గా సాల్ట్ వేసుకున్నాం కదా. లైట్గా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత బియ్యపిండి. సో మనకి ఊతప్పం బ్యాటర్ ఎంత కావాలి ఏంటి అని చూసుకొని ఊతప్పం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. చూసారా, చూస్తుండగానే మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. సో వాటర్ యాడ్ చేసుకొని, మీకు తెలుసు కదా ఊతప్పం మిక్స్ ఎలా ఉంటుందో, సేమ్ అలాగే మనం యాడ్ చేసుకోవాలి. అసలు మ్యాక్సిమం మనం పెరుగు వేసాం కదా, దాంతోనే మనకి బాగా మిక్స్ అయిపోయింది. కొంచెం ఊతప్పంని పుల్లగా ఇష్టపడే వాళ్ళు పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను చక్కగా సేమియా ఊతప్పంని రెడీ చేస్తున్నాను కదా. అంటే ఈ 2 ఫ్లేవర్స్, ఈ 2 కాంబినేషన్లో నేను ట్రై చేస్తున్నాను. అలాగా మీకు నచ్చిన కాంబినేషన్ ట్రై చేయొచ్చు. ఇది మిక్స్ అవుతుంది. అండ్ ఈ లోపు మనం ప్యాన్ కూడా పెట్టుకుందాం అట్ ద సేమ్ టైం. సో అది మనకి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే లోపల అది మిక్స్ అయిపోతుంది అండ్ హీట్ అయిపోతుంది. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఇది హీట్ అవ్వాలి అండ్ దీన్ని ఇంకా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే సేమియా మొత్తం కూడా కంప్లీట్ మనకి మిక్స్ అయిపోవాలి. ఇందులో నానబెడతాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి. కాబట్టి మిక్స్ చేసేటప్పుడు మనకి ఇందులో బాగా కలిసిపోతుంది. తింటున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ మాత్రమే తెలుస్తుంది. సో మనకి ప్యాన్ కూడా వేడైంది అండ్ ఊతప్పం బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఊతప్పం వేసుకుందాం. సో చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్. ముఖ్యంగా టైం లేనప్పుడు, ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపించినప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో
సో టైం ఉన్నా కూడా మనం ఒక్కొక్కసారి బద్దకిస్తామంటే ఊతప్పం చాలా పెద్ద ప్రాసెస్ కదా, ఇప్పుడు ఎవరు చేస్తారు అని చెప్పి ఒకసారి బయటకు వెళ్ళి తింటుంటాం. అలా చేయకుండా ఏదైనా కూడా కొంచెం సింపుల్ ప్రాసెస్ ఆలోచించాలండి. సింపుల్ ఈజీ ప్రాసెస్ ఆలోచిస్తే మనకి ఆటోమేటిక్గా మనం ఏది కాస్త ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఊతప్పం అన్నాను కదా, మనకి కొంచెం థిక్గానే కావాలి కాబట్టి పిండి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీనిపై నుంచి మనం కొంచెం ఆయిల్ వేద్దాం. సో ఇది మనకి బాగా కుక్ అవ్వాలి, ఎందుకంటే పిండి ఎక్కువ వేసుకుంటాం కదా ఊతప్పంకి, లోపల కూడా బాగా కుక్ అవ్వాలి. నార్మల్గా అయితే మనం బయట చూసుకుంటే ఈజీగానే కుక్ అయిపోతుంది, కానీ లోపల కుక్ అవ్వదు. అందుకనే మనం ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి బయట చక్కగా కుక్ అవుతుంది అండ్ లోపల కూడా ఈజీగా కుక్ అవుతుంది. అప్పుడు తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నాకు సేమియా ఫ్లేవర్తో ట్రై చేయాలనిపించింది కాబట్టి ట్రై చేసా. అండ్ మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. ఇది బోర్ కొట్టిందా ఇంకొక ఫ్లేవర్తో ఏదైనా ట్రై చేయండి. అంటే వెజిటేబుల్స్ లేదా ఓన్లీ కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసైనా కూడా మీరు ట్రై చేయొచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఏదైనా ఒకటే ప్రాసెస్ అండి, చెప్పా కదా ఏదైనా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే మనం యూస్ చేసే సీజనింగ్స్ బట్టి అండ్ మనం ప్రిపేర్ చేసే విధానం బట్టి ఏది ఎప్పుడు మిక్స్ చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది తెలిస్తే చాలండి. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ అంతే. సో ఇవన్నీ తెలిస్తే ఈజీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతే, దీనికి మనం కంగారు పడిపోతాం, ఆఫీస్ టైం అయిపోతుందని స్కిప్ చేస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్పండి, అసలు మీ బాధలు చూసే నేను ఇవన్నీ కనిపెడుతున్నా. సో ఇక మీదట మీరు కనిపెట్టక్కలే, నేను కనిపెట్టినవన్నీ. అంటే అఫ్ కోర్స్ కొన్ని ఆల్రెడీ ఉన్నాయనుకోండి, కాకపోతే అవి మీకు తెలియదు అంతే. అవన్నీ కూడా మీకు పరిచయం చేస్తున్నా, చక్కగా చూసి ఈ హరీ బరీ లైఫ్లో కూడా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. సో మ్యాక్సిమం బయట తినడం స్కిప్ చేస్తే మనకి అంత హెల్దీ. తెలుసుకున్నారా? ఓకే, మరి చూద్దాం ఒక్కసారి. సో దీన్ని మనం ఒక్కసారి, ఎస్ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. అండ్ ఇది మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు, కుక్ అవుతే మాడిపోతుంది పైనంతా కూడా. సో ఇలా చూసుకొని మనకి నచ్చిన విధంగా కుక్ చేసుకోవచ్చు. చెప్పా కదా ఊతప్పం అన్నది కొంచెం థిక్గానే ఉండాలి, థిక్గా ఉంటేనే మనం ఆ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటిదైతే చక్కగా ఒక్కటి కంప్లీట్గా తింటే చాలండి. సో ఆఫ్టర్నూన్ లంచ్ వరకు మనం హ్యాపీగా ఉండగలం. అండ్ ఇంకా ఎనర్జీ కావాలి అంటే నేను చెప్పినట్టు మీకు నచ్చిన వెజిటేబుల్ కానీ లీఫీ వెజిటేబుల్ కానీ లేదా ఏం లేకపోయినా కూడా కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్నా చాలండి, మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొబ్బరి వల్ల ఎనర్జీ వస్తుంది కదా, కాబట్టి మార్నింగే మనకి ఎనర్జీ కావాలి కదా, అలాంటప్పుడు ఇలాగ ఏదైనా టిఫిన్ చేసినప్పుడు లైట్గా కొబ్బరి తురుము యాడ్ చేయండి చాలు. టేస్ట్కి టేస్ట్ వస్తుంది అండ్ ఎనర్జీగా కూడా ఉంటారు. సో మీకు చూసినప్పుడు అర్థమైపోతుంది అది కుక్ అయిందా లేదా అని. అండ్ మీరు రివర్స్ చేస్తారు కదా, అప్పుడు కూడా మీకు తెలుస్తుంది లోపలంతా కుక్ అయిందా లేదా అని. సో ఇది మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఎస్, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో చూసారు కదా, మనం రెగ్యులర్గా చేసుకునే ఊతప్పం ఎంత పెద్ద ప్రాసెస్ అనుకున్నాం, అస్సలు కాదు, ఈజీగా ప్రిపేర్ అయిపోయింది మనకి. సో దీన్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఊతప్పం. సో నార్మల్ ఊతప్పం కాదు, సేమియా ఊతప్పం. సేమియా ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సేమియా ఊతప్పంకి కావలసిన పదార్థాలు: సేమియా అరకప్పు, బియ్య పిండి 1 కప్పు, ఉల్లిపాయ తురుము 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, నూనె 2 టీ స్పూన్లు. సేమియా ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సేమియా, పెరుగు వేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత సేమియా మిశ్రమంలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, బియ్య పిండి, కొంచెం నీళ్లు వేసుకొని ఊతప్పం బ్యాటర్ లా కలుపుకోవాలి. చివరిగా ఊతప్పం పాన్ పై నూనె వేసుకొని ఊతప్పం బ్యాటర్ ను వేసుకొని కుక్ చేసుకుంటే సేమియా ఊతప్పం రెడీ.
సేమియా ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. మెయిన్గా సేమియా యాడ్ చేసాం కదా, సో ఆ టేస్ట్ తెలుస్తుందా తెలియదా అనుకున్నాను, కానీ చాలా బాగా తెలుస్తుంది. ముఖ్యంగా పెరుగులో యాడ్ చేసాం కదా, సో ఆ పులుపు కూడా తగులుతుంది. అండ్ బియ్య పిండి కూడా యాడ్ చేసాం కదా, డిఫరెంట్గా ఉందండి. ఊతప్పం రెగ్యులర్ దోశ పిండి చేసుకోవాలి అవన్నీ టైం లేనప్పుడు చక్కగా సేమియా బియ్య పిండి ఈ రెండు ఉంటే చాలండి, ఇంత టేస్టీ సేమియా ఊతప్పం రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. అండ్ ఊతప్పంకి రెగ్యులర్ గా కొంతమంది చట్నీతో టేస్ట్ చేస్తారు, లేదా సాంబార్తో టేస్ట్ చేస్తారు. సో దీనికి కాంబినేషన్ నేను చేయబోతున్నాను టొమాటో ఆనియన్ గ్రేవీ. అది ఎలా రెడీ చేయాలి ఇప్పుడు నేను చేసి చూపిస్తా, మీరు కూడా ఫాలో అయిపోండి. టొమాటో ఆనియన్ గ్రేవీని ప్రిపేర్ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో మీరు రెగ్యులర్గా చేసే టొమాటో ఆనియన్ గ్రేవీ అనుకుంటున్నారు కదా, కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేయకుండానే మనం వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గసగసాలు, ధనియాలు అండ్ పచ్చిశనగపప్పు, తర్వాత ఎండుమిర్చి, అండ్ కొంచెం గార్లిక్. సో కొంచెం గార్లిక్ ఇవన్నీ వేసి మనం డ్రై రోస్ట్ చేయాలి. సో వితౌట్ ఆయిల్ మనం వీటన్నిటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇది ముఖ్యంగా ఎక్కువ ఊతప్పంలోకి చాలా బాగుంటుంది. సో కొంతమంది ఊతప్పంని టైం లేనప్పుడు ఏ చట్నీయో లేకపోతే మధ్యాహ్నం చేసిన సాంబార్తోనో, అంటే మధ్యాహ్నానికి కూడా ప్రిపేర్ చేసుకున్న సాంబార్తోనో టేస్ట్ చేస్తుంటారు. అలా కాకుండా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకి టేస్టీగా గ్రేవీ రెడీ అయిపోతుంది. సో ఊతప్పం మనం చేసుకునేదే ఎప్పుడో అండి, అంటే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం, ఎప్పుడో చేస్తాం. మరి అలాంటప్పుడు అది చేసినప్పుడు దాంతోపాటు ఒక మంచి కాంబినేషన్ ఉంటే రెండు కలిపి ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకే ఇది చాలా బెస్ట్ కాంబినేషన్, అంటే చాలా మంచి కాంబినేషన్. ఇప్పుడు నేను చేయబోయే టొమాటో ఆనియన్ గ్రేవీ. సో ఏదైనా మన ప్లానింగ్ బట్టే ఉంటుంది, అంటే మనం ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టే మన ఫుడ్ టేస్ట్ కూడా ఉంటుంది. చూసారు కదా, శనగపప్పు కూడా రోస్ట్ అయిపోయింది, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయన్ని. దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం చల్లారాలి, చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలి. అండ్ ఈలోపు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి దీంట్లో వాటర్ పోద్దాం. వాటర్ పోసి, సో నేను చెప్పా కదా టొమాటో ఆనియన్ గ్రేవీ అని, ముందు టొమాటోని ఈ వాటర్లో వేసుకుంటున్నాం. అంటే టొమాటోస్ని మనం బాయిల్ చేసుకుంటున్నాం వాటర్లో. సో మనకి బాగా బాయిల్ అయిపోవాలి. అండ్ ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. చూసారు కదా, అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. ఇంట్లో ఉండే వాటితోనే ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తున్నాను. మీరు కూడా చక్కగా చూసేయండి అండ్ నేర్చేసుకోండి. ఇందులో ఉప్పు, కొంచెం షుగర్, తర్వాత కొబ్బరి. సో అన్ని ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేసుకునేటప్పుడు ఇవి కూడా యాడ్ చేసి మనం మిక్సీ చేసుకోవాలి. ఓకే, సో పౌడర్ రెడీ అయిపోయిందండి మనకి. అండ్ మిగిలింది మనకి చాలా. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో మనం
లైట్గా ఆయిల్ వేయాలి. అండ్ ఇందులో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. వేడైన తర్వాత ఆవాలు, జీరా, ఆనియన్స్ సో వేసి మనం వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఫ్రై అవుతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. అండ్ టొమాటోస్ కూడా బాయిల్ అయిపోయి ఇప్పుడు వీటిని క్రష్ చేసుకున్నాం. అంటే గ్రేవీ టైప్ అన్నాను కదా, సో టొమాటోస్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఫుల్గా క్రష్ చేసుకోవాలి. సో కొంతమంది టొమాటో చట్నీ చేసేస్తూ ఉంటారు, అదైతే కంప్లీట్ చట్నీలా అయిపోతుంది. అలా కాకుండా మనం ఇలా బాయిల్ చేసుకొని క్రష్ చేసుకొని అన్ని మిక్స్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇలా దీన్ని కంప్లీట్గా మనం క్రష్ చేసుకోవాలి. సో టొమాటోస్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి అండ్ ఈజీగా క్రష్ అయిపోతాయి. సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఓకే, సో ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, అది యాడ్ చేసుకుందాం. సో అన్నీ రోస్ట్ అయ్యాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఎస్, ఇది కూడా యాడ్ చేసుకుని మనం ఒక్కసారి కలుపుకుందాం. ఆల్రెడీ రోస్ట్ చేసాం కాబట్టి మనకి ఎక్కువసేపు కలుపుకోకలే, అంటే ఎక్కువసేపు ఇక్కడ రోస్ట్ చేసుకోకలే. ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టొమాటో గ్రేవీ ఏదైతే ఉందో ఇప్పుడు క్రష్ చేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం దీన్ని ఫుల్ మిక్స్ చేసుకోవాలి. సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం తింటున్నప్పుడు, ఎందుకంటే మసాలా పౌడర్ వల్లే మనకి కొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. అండ్ అన్ని కుక్ అయి ఉన్నాయి కాబట్టి టొమాటో గ్రేవీ వేసిన వెంటనే మనకి ఎక్కువ టైం పట్టదు, ఈజీగా మనం ఒక్కసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది కదా. ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది మనం దోశలో కూడా టేస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఊతప్పంకి అయితే మాత్రం చాలా మంచి కాంబినేషన్. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎస్, రెడీ అయిపోయింది. చూసారు కదా టొమాటో ఆనియన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. టొమాటో ఆనియన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 1 కప్పు, టమాటాలు 1 కప్పు, వెల్లుల్లి 4, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, చక్కెర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, గసగసాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు. టొమాటో ఆనియన్ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో గసగసాలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మిశ్రమం వేసుకొని ఉప్పు, పంచదార, పచ్చి కొబ్బరి వేసుకొని మసాలా రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో నీళ్లు, టొమాటోలు వేసుకొని ఉడికించుకొని క్రషర్తో క్రష్ చేసుకొని ప్యూరీలా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీరా, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. చివరిగా ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి, టొమాటో ప్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టొమాటో ఆనియన్ గ్రేవీ రెడీ. టొమాటో ఆనియన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
మసాలా ఫ్లేవర్ చాలా బాగుంది. ఎక్కువ మసాలా అవ్వలేదు, చాలా మైల్డ్గా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇంతకుముందు చేసి పెట్టుకున్నా కదా, చెప్పా కదా ఆల్రెడీ ఊతప్పంకి చాలా మంచి కాంబినేషన్ అని. సో ఊతప్పంతో కూడా నేను దీన్ని ట్రై చేస్తాను. సో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా మంచి కాంబినేషన్. ఊతప్పం సాఫ్ట్గా ఉంది అండ్ కర్రీ కూడా చక్కగా మైల్డ్ ఫ్లేవర్ ఉంది. టొమాటో, ఆనియన్స్ అండ్ మసాలా కూడా మనం ఎక్కువ మసాలాస్ యూజ్ చేయలే కాబట్టి చాలా బాగుంది. సో రెండు కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో చూసారు కదండి, మరి ఈ రోజు చక్కగా టేస్టీగా రెండు వంటకాలని చేసి చూపించాను. మీరు కూడా నేర్చుకున్నారు అనుకోండి. ఆఫ్ కోర్స్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో రెండు టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందు ఉంటుంది. అంటిల్ దెన్, బై బై.